హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే వాసవి కాలేజీకి సంబంధించి టీజీఈఏపీ సెట్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ స్పాట్ రౌండ్ డిస్ప్లే చేశారంటే ఈరోజు స్పాట్ రౌండ్ జరిగింది కదా, ఆ స్పాట్ రౌండ్ తర్వాత సీట్స్ కొన్ని మిగిలినాయి అన్నమాట. వాటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఆ వేకెన్సీ పొజిషన్కి సంబంధించి. అది ఏంటి అంటే ఈరోజు జరిగిన అంటే టీజీఈఏపీ సెట్కి సంబంధించి, ఇది బీ కేటగిరీ కాదు, టీజీఈఏపీ సెట్కి సంబంధించి ఈరోజు జరిగిన స్పాట్ అడ్మిషన్ తర్వాత మిగిలిన సీట్స్ అనమాట. వాటికి మళ్ళీ పిలుస్తున్నారు, అది వేకెన్సీ పొజిషన్స్ బట్టి. ద ఫాలోయింగ్ సీట్స్ అండర్ కన్వీనియర్ కోటా ఆర్ అవైలబుల్ ఆఫ్టర్ ద స్పాట్ అడ్మిషన్ హెల్డ్ ఆన్ 30th August. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద కాలేజ్ ఫర్ అడ్మిషన్ విచ్ విల్ బీ ఆన్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది వాసవి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే, ఈ యాక్చువల్గా వేకెన్సీ పొజిషన్స్ వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్లో 6 పొజిషన్స్ ఉన్నాయి. అయితే ఎవరికైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండి వాసవి కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి అంటే కనుక స్పాట్ రౌండ్ తర్వాత కూడా మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ఇస్తారనమాట సీట్స్. ఇప్పుడు ఏ టైము అదేమీ లేదు, రేపటి నుంచే స్టార్ట్, రేపటి టు 2nd వరకు ఉంటుంది కదా స్పాట్ అడ్మిషన్స్ టైం. కనుక ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి ఇస్తారు. ఈ 6 సీట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇస్తారనమాట. అది మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ద డీటెయిల్స్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అండ్ ట్యూషన్ ఫీ పేయబుల్ ఆర్ యాజ్ ఫాలోస్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, అట్లాగే ట్యూషన్ ఫీ ఎంత కట్టాలి అనేది కూడా ఇస్తున్నారు ఇక్కడ. ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి 1,40,000 per annum కట్టాలి. అట్లాగే స్పెషల్ ఫీ వచ్చేటప్పటికి 9,525 ఉంది. అట్లాగే 1,300 ఏమో ఈ ప్రాసెసింగ్ ఫీ ఉంది కదా స్పాట్ రౌండ్కి సంబంధించి, ఆ ఫీ కట్టాలన్నమాట. రాటిఫికేషన్ ఫీ అంటాము, అది ఆ ఫీ. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్కి వచ్చేటప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 4 sets జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి మీరు, ఆధార్ కార్డుతో సహా. ఇక్కడ లిస్ట్లో ఆధార్ కార్డు ఉంది, అయితే ఆధార్ కార్డుతో పాటు 4 sets జిరాక్స్ కాపీస్ తీసుకుని అనదర్ 4 sets ఏమో మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. ఇంకో 4 sets జిరాక్స్ కాపీస్ తీసుకుని మీరు ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోండి. అట్లాగే ఎందుకు అంటే మీరు పాస్పోర్ట్స్కి కానీ ఎడ్యుకేషనల్ లోన్ కానీ ప్లేస్మెంట్ అప్పుడు రిజిస్ట్రేషన్కి కానీ అట్లాంటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అది మీకు సెట్ కావాలి. అట్లాంటప్పుడు మీరు కాలేజ్లో ఒకసారి సబ్మిట్ చేస్తే 4 years వరకు ఇవ్వరు కనుక మీరు జాగ్రత్తగా 4 sets తీసుకుని ఇంకా మళ్ళీ అవన్నీ స్కాన్డ్ కాపీస్ తీసుకుని ఒరిజినల్ అన్నీ పెన్ డ్రైవ్లో కానీ, పీసీలో కానీ, గూగుల్ డ్రైవ్లో కానీ, ఈమెయిల్లో కానీ పెట్టుకోండి జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేసే ముందే. కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అవి ఆర్డర్లో పెట్టాలన్నమాట. A to I ఆర్డర్, ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్లో పెట్టాలి. జిరాక్స్ కాపీస్ కూడా 4 sets. అయితే ఫస్ట్ వచ్చేటప్పటికి టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్స్ లాంగ్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ 10th class మార్క్స్ మెమో కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పెట్టాలి. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ దోస్ హూ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మెన్షన్ చేశారో అది కావాలి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ కావాలి. అట్లాగే ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావాలి. ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదర్ దాన్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ కాకుండా 12th class ఆఫ్ CBSE కానీ ICSEలో కానీ చదివి ఉంటే కనుక మీరు అప్పుడు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అట్లాగే 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి. ఇన్ ఎడిషన్ టు ద అబవ్ 4 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ స్టూడెంట్ ఆధార్ కార్డు కూడా పెట్టాలి. అవన్నీ ఆర్డర్లో, ఇప్పుడు చెప్పిన ఆర్డర్లో పెట్టుకుని మీరు వెళ్ళాలన్నమాట. ఎవరికైతే మెకానికల్ బ్రాంచ్కి ఇంట్రెస్ట్ ఉందో వాసవి కాలేజ్ జాయిన్ అవ్వటం వాళ్ళకి మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే ఇస్తారు. ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ఇస్తారనమాట. ఇది వాసవి కాలేజీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ అనమాట. దానికి వేకెన్సీస్ ఉన్నాయని పిలుస్తున్నారు. రేపటి నుంచే స్టార్ట్. ఇది టీజీఈఏపీ సెట్ వాళ్ళకి మాత్రమే, టీజీఈఏపీ సెట్ కన్వీనియర్ కోటా వాళ్ళకి మాత్రమే. ఇది వాసవి కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.